ఇటీవల కురిసిన వర్షాల వల్ల అక్కడక్కడ ఉద్యాన పంటల్లో అనేక సమస్యలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా పండ్లు, కూరగాయ తోటల్లో నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండటం వల్ల పంటల ఎదుగుదల లోపించడమే కాకుండా తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది. కాబట్టి రైతులు వాటిని కాపాడుకునేందుకు మేలైన సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సునీల్ కుమార్. ప్రతికూల పరిస్థితుల కారణంగా ఉద్యాన పంటల్లో అనేక సమస్యలు ఏర్పడ్డాయి. ఇటీవల కురిసిన ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ఉద్యాన పంటల్లో నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్ల మొక్కల వేర్లకు గాలి, సూర్యరశ్మి అందలేదు. దీంతో కిరణజన్య సంయోగ క్రియ సరిగా జరగకపోవడం, మొక్కలు ఎర్రబడి చనిపోయే ఆస్కారం ఉంది. అంతేకాకుండా చీడపీడలు మరియు తెగుళ్లు ఆశించి తీవ్ర నష్టం కలుగజేస్తున్నాయి. మరోవైపు కలుపు సమస్య కూడా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో పండ్లు, కూరగాయల తోటల్లో ప్రస్తుతం చేపట్టాల్సిన మేలైన యాజమాన్యం గురించి రైతులకు తెలియచేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సునీల్ కుమార్. దాదాపుగా అన్ని రకాల ఉద్యాన పంటలను మన రైతులు విస్తారంగా సాగు చేస్తూ ఉన్నారు. వీటిలో మనం ప్రధానంగా చూసినట్లయితే కనుక మామిడి, జామ, కూరగాయ పంటలైనటువంటి టమాటా, వంకాయ, మిరప, క్యాబేజీ, కాలీఫ్లవరు, బెండ, తీగజాతి కూరగాయలు అయినటువంటి బీర, కాకర, సోర ఇలాంటి అనేక రకాలైనటువంటి ఉద్యాన పంటలను సాగు చేస్తూ రైతులు మంచి లాభాలను పొందుతున్నారు. అయితే మనం చూస్తున్నప్పుడు గత కొంతకాలంలో, ఈ మధ్య కాలంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడము, అదేవిధంగా జీవ నిర్జీవ ఒత్తిళ్ల వలన, అదేవిధంగా చీడపీడల సమస్య వలన కూడా రైతులు అనేక విధాలుగా నష్టపోతూ ఉన్నారు. ఈ సందర్భంలో ప్రస్తుతం చూసినప్పుడు ఉద్యాన పంటల్లో మనం ప్రధానమైనటువంటి పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వచ్చినప్పుడు మామిడి చూసినట్లయితే కనుక మనకు గత నెలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల వలన మామిడి తోటలలో కలుపు సమస్య అనేది అధికంగా పెరిగిపోయింది. అయితే ఈ కలుపును నివారించడానికి మనం వీలున్న చోట ట్రాక్టర్ సహాయంతో దున్ని ఈ కలుపును నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకు కలుపు మందు పారాక్వాట్ డైక్లోరైన్ అనేటటువంటి కలుపు మందును లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా చాలామంది రైతులు మామిడిలో మొదటి దఫా ఎరువులను అందించలేకపోయారు. అట్లాంటి పరిస్థితుల్లో రైతులు ఏదైతే మామిడి తోటలు, ముదురు మామిడి తోటలు, 10 సంవత్సరాలు పైబడిన మామిడి తోటలు ఏవైతే ఉన్నాయో వాటిలో మనకు సిఫారసు చేసిన మోతాదులో ఈ మామిడి తోటలకు మన ఎరువులను అందించినట్లయితే కనుక మంచి ఎదుగుదల ఉండి తర్వాత తదనంతర కాలంలో మంచి దిగుబడి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ మామిడిలో ప్రస్తుతం ఆకు జల్లెడ గూడు పురుగు సమస్య ఎక్కువగా కనబడుతూ ఉన్నది. దీన్ని నివారించడానికి ఈ గూడు పురుగు సంబంధించినటువంటి ఎండిన గూళ్ళను మనము ఒక వెదురు బొంగుకు ఇనుప కొక్కెం గట్టి తీసివేయాలి. తీసివేసిన తర్వాత క్లోరోపైరిఫాస్ అనేటటువంటి మందును లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా జామ తోటల విషయానికి వచ్చినప్పుడు జామ తోట రైతులు మే నెలలోనే కత్తిరింపులు చేపట్టి మొదటి దఫా ఎరువులను వేసుకోవడం జూన్ నెలలో వేయడం జరిగింది. అయితే ప్రస్తుతం చూసినప్పుడు ఈ ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల వలన జామ తోటల్లో నీరు నిలిచిపోవడం అనేది చూస్తూ ఉన్నాము. అయితే నీటిని ఎప్పటికప్పుడు తీసివేస్తూ ఉండాలి. నీరు కనుక నిలిచినట్లయితే కనుక దీంట్లో ఎండు తెగులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ ఎండు తెగులను నివారించడానికి కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేటటువంటి మందును లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి మొక్క మొదలు తడిచే విధంగా పోసినట్లయితే కనుక ఎండు తెగులను నివారించుకోవచ్చు. అదేవిధంగా కూరగాయల విషయానికి వచ్చినప్పుడు టమాటా, ముఖ్యంగా ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో టమాటాను రైతులు విస్తారంగా సాగు చేస్తూ ఉన్నారు. దాదాపు 40% పైగా విస్తీర్ణంలో టమాటానే సాగు చేయడం జరుగుతుంది. అంటే మనకు టమాటా అనేది మన జిల్లా రైతులకు ఎంత ప్రాముఖ్యత సంతరించుకుంటుందో తెలుసుకోవచ్చు. అయితే దీంట్లో ముఖ్యంగా టమాటా నాటి దాదాపుగా 25 నుంచి 35 రోజుల దశలో కనబడుతూ ఉంది. దీంట్లో పెరుగుదల అనేది తగ్గిపోవడం చూస్తున్నాం. అదేవిధంగా కలుపు సమస్య కూడా అక్కడక్కడ కనబడుతుంది. అయితే ఈ పెరుగుదలను మనం ప్రోత్సహించడానికి నీటిలో కరిగేటటువంటి పోషకాలైనటువంటి 19 అనేటటువంటి పోషకాలను మన లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా కలుపు సమస్య ఉన్నట్లయితే కనుక రైతు సోదరులు మెట్రిబుజిన్ అనేటటువంటి మందును 200 లీటర్ల నీటిలో 300 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసినట్లయితే కలుపును నివారించుకోవచ్చు. అదేవిధంగా వంగ విషయానికి వచ్చినప్పుడు, వంగ తోట విషయానికి వచ్చినప్పుడు ఈ వంకాయలో ప్రస్తుత పరిస్థితులలో కాయ మొవ్వు మరియు కాయతోల్చు పురుగు సమస్య అనేది అధికంగా కనబడుతూ ఉన్నది. ఈ యొక్క పురుగును నివారించడానికి ఏదైతే మనకు పురుగు ఆశించినటువంటి మొవ్వులను మనం తుంచి తీసివేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానితో పాటు లింగాకర్షక బుట్టలను కూడా ఎకరానికి 10 చొప్పున లింగాకర్షక బుట్టలను అమర్చాలి. అదేవిధంగా ఈ యొక్క పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే కనుక
థయోడి కార్బన్ అనేటటువంటి మందును 1 లీటరు నీటికి 1 గ్రాము చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత మనం కూరగాయ పంటల్లో మిరప విషయానికి వచ్చినప్పుడు మిరప కొంచెం అంటే ప్రస్తుతం పరిస్థితుల్లో నారుమడి దశ నుంచి నాటుకునేటటువంటి దశలో కనబడతా ఉంది. నారుమడి దశలో అక్కడక్కడ అంటే నారుకుళ్ళు తెగులు అనేది గమనించడం జరిగింది. ఈ నారుకుళ్ళు తెగులను నివారించడానికి రైతు సోదరులు లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేటటువంటి శిలీంద్రనాశిని కలిపి కనుక మొక్కల మొదలు తడిచేటట్లు పోసినట్లయితే కనుక ఈ నారుకుళ్ళు తెగులను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా బెండ విషయానికి వచ్చినప్పుడు బెండలో తెల్లదోమ సమస్య అనేది కనబడుతూ ఉన్నది. ఈ తెల్లదోమను మనం నివారించడానికి ఈ పసుపు రంగు ఉన్నటువంటి జిగురు అట్టాలను ఎకరానికి 10 చొప్పున అక్కడక్కడ అమర్చుకోవాలి. అదేవిధంగా మనము పిచికారి విషయానికి వచ్చినప్పుడు ఎసిఫేట్ అనేటటువంటి మందును లీటర్ నీటికి 1.5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా తీగజాతి కూరగాయలు అన్నటువంటి బీర, కాకర, సోర ఇలాంటి పంటల్లో ప్రస్తుతము 4 ఆకుల దశలో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో దిగుబడులు పెరగాలంటే కనుక రైతులు బోరాక్స్ అనేటటువంటి పోషకాన్ని లీటర్ నీటికి 2 నుంచి 3 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. దీంతోపాటు 19 అనేటటువంటి పోషకాలను కూడా లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేస్తే బీరాల మరి ఈ తీగజాతి కూరగాయల్లో కూడా ఆడపూలు ఎక్కువగా వచ్చి దిగుబడులు పెరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా మనకు వాణిజ్య పంట అయినటువంటి పసుపును కూడా ఈ మధ్య కాలంలో ఆదిలాబాద్ జిల్లాలో రైతులు విస్తారంగా సాగు చేస్తూ ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పసుపులో ఇనుపధాతు లోపం అనేది కనబడతా ఉన్నది. ఇనుపధాతు లోపాన్ని సవరించడానికి రైతు సోదరులు 1 లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున ఫెర్రస్ సల్ఫేట్ అనేటటువంటి పోషకాన్ని పిచికారీ చేసినట్లయితే ఈ ఇనుపధాతులో లోపాన్ని సవరించి పసుపులో కూడా మంచి దిగుబడులు పొందేటటువంటి అవకాశం ఉంటుంది.